మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. బంధకముల్లో పడియుండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, రెండంతల మేలు మనకి కలుగు చేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. డబుల్ ఫర్ అవర్ ట్రబుల్స్. మనకున్న సమస్యలకు, మనకున్నటువంటి శోధనలకు, మనకున్న ఇరుకులకు, ఇబ్బందులకు రెండంతల మేలును దేవుడు మనం కలిగిస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అబద్ధమాడేవాడు కాదు. ఆయన సత్యవంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. ఆయన మాటలో అబద్ధం అనేది లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాను. ఏదైతే వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడో, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనకి మన సేవకురాలకి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము దేవుడు సెలవిస్తున్నాడు. అబద్ధమాడజాలటువంటి దేవుడు. ఈ యొక్క వాగ్దానాన్ని ఏదో నామకార్థంగానో, ఈ యొక్క వాగ్దానాన్ని ఏదో ఇదిగా కాదు, కానీ దేవుడు మనకు ఎలా ఇచ్చాడంట, నేను అబద్ధమాడచాలని దేవుడును ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో, నా జీవితంలో ఈ దినాన్ని నెరవేరుస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు, అబద్ధమాడే దేవుడు ఆయన కాదు. ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాదు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తులు మనం చూసుకున్నప్పుడు అబ్రహాం గారి దగ్గర నుంచి మొదలుకొని, అబ్రహాం గారు 2 విధాలుగా దీవించబడ్డాడు. ఇహలోక పరంగా దీవించబడ్డాడు, పరలోక పరంగా దీవించబడ్డాడు. ఆయన సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా దేవుడు చేస్తాను వాగ్దానం ఇచ్చాడు. ఆ విధంగా తన సంతానాన్ని దీవించాడు. అదేవిధంగా మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి అబ్రహాం యొక్క సంతానంగా మారేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అంటే ఇహలోకంగాను పరలోకంగాను అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యాకోబును కూడా దేవుడు దీవించాడు. యాకోబు తన అన్నను మోసగించి 2 సార్లు ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు, దీవెని సంపాదించుకున్నాడు. అయినప్పటికీ నిజమైన ఆశీర్వాదాన్ని మరలా దేవునితో పోరాడి, దేవునితో పెనుగులాడి, ఆ యొక్క పెనుయేలు అనుభవం ద్వారా యాకోబు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ దినం దేవుడితో మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి బంధకాల్లో మనం ఉన్నామో, అయితే మనం ఏం కలిగి ఉండాలంట, నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి మనం దేవుని మందిలో ప్రవేశించినట్లయితే మన యొక్క ప్రతి సమస్యకు దేవుడు సమాధానం ఇస్తా అంటున్నాడు. రెండంతల మేలు మనకు కలుగు చేస్తానంటున్నాడు. ఈ రెండంతల మేలు అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యోబు గారు. భక్తుడంటే యోబు గారు ఎన్ని శ్రమలు పొందాడండి. అందులో నాకు తెలిసి ఒక 1% కూడా మన ఎవరికి రావాలండి శ్రమలు. గొప్ప ధనవంతుడు, భాగ్యవంతుడు, ఏ లోటు లేదు ఆయనకి. చక్కని పిల్లలు ఉన్నారు, చక్కని ఆస్తుంది, ఎన్నో ఎడ్లు, పశువులు, ధనము, అనేకమైనటువంటి సంపద కలిగినటువంటి వ్యక్తి. అయితే సడన్గా ఏమైపోయింది, అపవాది ఆయన టెస్ట్ చేయడం బట్టి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో 4 సార్లు చెప్తాడు, నా బిడ్డైనటువంటి యోబు గురించి నువ్వు పరిశీలించావా, న్యాయవంతుడు, యథార్థవంతుడు అని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 1-2 అధ్యాయాల్లో సాతానుతో మాట్లాడుతూ, ఊజు దేశం అని పుట్టిన యోబు గురించి దేవుడు మాట్లాడుతూ, నా భక్తుడైన యోబుని చూశారా, నీతిమంతుడు, యథార్థవంతుడైన వాడని చెప్పి దేవుడు సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి యోబుని పరీక్షించడం బట్టి తన జీవితంలో అంతా కోల్పోయాడు. ఒక్కొక్కటిగా తన కుమారులు కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, చివరిగా తనకున్న ఆరోగ్యాన్ని కూడా కోల్పోవడం ప్రారంభించాడు. అయినప్పటికీ కూడా నిరీక్షణ మాత్రం కోల్పోలేదు. తన భార్య వచ్చి అంటుంది, ఇంకా ఎందుకు నువ్వు దేవుణ్ణి ఇలా ఎందుకు ఇలా ఉంటావు, దేవుణ్ణి దూషించేసి చనిపోవచ్చు కదా. ఈ శ్రమలతో, ఈ బాధతో, ఆ ఒంటి మీద వచ్చిన గుల్లల కంట ఏం చేసుకోవాలో తెలుసుకోక ఒక చిల్ల పెంకులు తీసుకుని ఆ పెంకులతో గీక్కునేవాడంట. ఒక భాగ్యవంతుడిగా, సంపన్నుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత శ్రమలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి వద్దనుకోలేదు, సహనాన్ని కలిగి ఉన్నాడు. శ్రమలో ఏం చేశాడంటే సహనాన్ని కలిగి ఉన్నాడు, దేవుని పట్ల నిరీక్షణ కోల్పోలేదు. ఒక మంచి మాట ఏం చెప్తాడంటే, పిచ్చిదాన మనం దేవుడి దగ్గర నుంచి ఓన్లీ మేలు మాత్రమే పొందుకోవడమా, కీడు మనము పొందుకోలేమా. ఆ యొక్క నిరీక్షణ, యోబుకున్నటువంటి ఆ యొక్క సహనము ఆయనకి ఎలాంటి మేలు కలిగజేసిందంటే, చూడండి యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా
హల్లెలూయా. రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడండి. కోల్పోయిన దానికంటే రెండంతల మేలును పొందుకున్నాడు. కారణం ఏంటి? నిరీక్షణ కలిగి ఉన్నాడు. శ్రమల్లో దేవుడిని దూషించలేదు. దేవుడు మాట్లాడుతున్నట్టు మాట, బంధకములో బంధించబడిన వాళ్ళారా, నిరీక్షణతో నా యొద్దకు రండి, నా కోటలో ప్రవేశించండి, మీకు రెండంతల మేలు కలుగు చేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబును ఆ విధంగా దీవించాడు దేవుడు. యోబు ఆ విధంగా శ్రమల్లో కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు. శ్రమల్లో దేవునితో కలిసి నడవడం, దేవునితోనే ఉండడం నేర్చుకున్నాడు. ఎక్కడ శ్రమల్లో దేవుడిని దూషించలేదు. ఆ నిరీక్షణ అనేది గొప్ప రక్షణ, గొప్ప మేలు యోబు జీవితంలో కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తన భక్తిని ఎక్కడా కోల్పోలేదు, ఎక్కడ పాపానికి చోటు ఇవ్వలేదు. ఆ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే తన భక్తి జీవితంలో తన కన్నులతో నిబంధన చేసుకుంటాడు, నేను పాపం చేయకూడదని. తన జీవితంలో ఎన్నో భక్తి విధంగా యోబు ధర్మశాస్త్రానికంటే ముందున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క యోబుని మనం పరిశీలిస్తే యోబు మోషే గారి కంటే కూడా ముందుగా జీవించిన వ్యక్తి. అంటే ధర్మశాస్త్రం అనేది లేనప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తిగా యోబు మనకు కనిపిస్తూ ఉంటాడు. అలాగే ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 13వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములియ్యవలెను. ఇక్కడ మనకు ఒక భక్తుడు కనిపిస్తున్నాడు, యోసేపు కంట 2 భాగాలు ఇవ్వబడ్డాయంట. తన తండ్రి అయిన యాకోబు దీవెనలను బట్టి ఆదికాండంలో మనం చూసుకోవచ్చు. ఆదికాండంలో 49వ అధ్యాయం 25వ వచనంలో యాకోబు యోసేపుని దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క దీవెన్ని బట్టి యోసేపు కంట 2 భాగాలు దొరికినాయంట. రెండంతల ఫలము యోసేపుకు దొరికింది. కారణం ఏంటి? బంధకాల్లో సైతం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈ అల్పకాలమైన సుఖభోగాల కోసం, అల్పకాలంగా కనిపించే వాటి కోసం దేవుణ్ణి విసర్జించాలనుకోలేదు. పరిశుద్ధంగా జీవించాడు. బంధకాల్లో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏనాటికైనా నా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు, ఏనాటికైనా దేవుడు నా యొక్క సంఖ్యల నుంచి, ఈ యొక్క బంధకాల నుంచి దేవుడు నాకు విడుదలిస్తాడు, ఏనాటికైనా కానీ నేను కన్న కళ, నా చిన్నప్పుడు నేను పొందిన దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఏ దర్శనం పొందాడు? తన పన నిలబడి ఉంటే చుట్టూ తన సహోదరులు, తన తండ్రి ఆ పనలు మోకరించినట్లు ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనాన్ని తన యొక్క మైండ్లో పెట్టుకున్నాడు, నమ్మాడు దేవుణ్ణి. బంధకాల గురించి వరి అవ్వలేదు. పొతిఫర్ యొక్క భార్య చెరసాల్లో వేచేస్తే దాని గురించి బాధపడలేదు, దాని గురించి దిగులు చెందలేదు. అయ్యో నేను బంధకాల్లో పడిపోయాను, నా బ్రతికేలాగా అయిపోయిందే అనుకోలేదు. కానీ తనకు వచ్చిన దర్శనాన్ని నమ్మదగిన దేవుడు నెరవేరుస్తాడని నమ్మాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి యోసేపు రాజు పిలిపించాడంట. రాజు పిలిపించి తనకన్నీ నీట్గా అంత క్షవరం చేసి, నీట్గా మంచి వస్త్రాలు ధరింపజేసి నిలబెట్టి ఆయన యొక్క కళకు భావం చెప్పిన తర్వాత యోసేపు ఆ దేశానికి కాదు, అప్పుడున్నటువంటి ప్రపంచం మొత్తానికి కూడా ఆహారాన్ని సప్లై చేసేవాడిగా దేవుడు అతన్ని అధికారిగా నిలబెట్టాడు. ఫరో చేయెత్తాలన్నా, చేయి దించాలన్నా, అడుగు వేయాలన్నా, అడుగు తీయాలన్నా, ఏం చేయాలన్నా కానీ యోసేపు మీద ఆధారపడింది. నేను కేవలం ఒక రాజుగా మాత్రమే ఉన్నాను, కానీ అధికారం అంతా ఎవరిదంట? యోసేపుది. మనం ఊహించగలమా? ఒక 11-12 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక చిన్న యవనస్తుడు, ఒక బానిసగా కొనుక్కోబడిన వ్యక్తి కష్టపడి పని చేసుకున్నాడు. కష్టపడి చాలా అంతా తన ఇంట్లో ఎక్కడైతే పెట్టారో ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి, ఒక పనివాడిగా చేరిన వ్యక్తి ఆ గృహానికి అధిపతిగా మార్చబడ్డాడు. ఆ పొతీఫరు కూడా అతను నమ్మాడు. తన ఇంట్లో ఏముందో ఏమి లేదో పట్టించుకోలేదంట. అంటే తను కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఏం జరిగింది? శ్రమ. కష్టపడినప్పటికీ ఏం జరుగుతుంది? చెరసాల. ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నేను దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తానని దేవుడికి నమ్మకంగా బ్రతికాడు. దేవుని విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. శ్రమను గురించి ఎక్కడ బాధపడినట్లుగా, శ్రమను గురించి ఎక్కడ దేవుని దూషించినట్లుగా లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఒక చిన్న ఇంట్లో కదయ్యా నువ్వు ఉండాల్సింది, ఆఫ్టర్ ఆల్ ఒక అధికారి ఇంట్లో కాదు నువ్వు ఉండాల్సింది, దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి నువ్వు ఆహారాన్ని పెట్టేవాడిగా, ఒక అధికారిగా, తలగా నేను నిలబెడతానని దేవుడు యోసేపును ఆ విధంగా నిలబెట్టేట్లుగా మనం చూస్తాం. కాబట్టి 2 అంతల ఫలము, 2 భాగాలు యోసేపుకి ఇవ్వాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ దినం మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, అదే 2 అంతల మేలు మనకు కలుగ చేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకున్న పరిస్థితులను బట్టో, నీకున్న స్థితిగతులను బట్టో ఇది నాకు అసాధ్యము, ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేను, నా కుటుంబం ఈ బంధకాల నుంచి బయటికి రాలేదు, అయ్యో నా బ్రతికేలాగా అయిపోయింది, ఈ చీకట్లోనే నా బ్రతికేలాగా అయిపోతుందా అని బాధపడుతున్నావేమో, దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. నేను అబద్ధమాడజాలని దేవుడను, ఏదైతే నేను వాగ్దానం చేస్తున్నానో 2 అంతల మేలు నీకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. సెలవిచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. మన జీవితాల యొక్క వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమేన్.
హల్లెలూయా. రెండంతల మేలు దేవుడు మనకు చేయదగినటువంటి దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. అయితే మనము నమ్మాలి, దేవుడిని మనం నమ్మాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో చక్కగా అనేక రాజుల గురించి మీరు వింటూ ఉన్నారు. యూదా రాజుల గురించి, ఇశ్రాయేల్ రాజుల గురించి. ఎవరైనా చెప్పగలరు, ఒక రాజు తన అధికారి మీద ఆనుకున్నాడంట. తన అధికారి మీద ఆనుకున్నాడు. ఆ యొక్క అధికారి ఆ యొక్క ప్రవక్త చెప్తున్నాడు, రేపటికి ₹1 ఈ పిండి దొరుకుతుంది, ₹1 ఇదిగో ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పినప్పుడు దాన్ని అధికారి నమ్మలేదంట. ఆ రాజు ఎవరో చెప్తారా? ఇశ్రాయేలు రాజుల్లో ఒక రాజు ఏం చేశాడు నేను చెప్పింది కనీసం ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే తన జీవితం కరువు వస్తుంది. సిద్కియా రాజు ఆ యొక్క సిరియా రాజు ఆ ప్రాంతమంతటిని ముట్టడి వేస్తాడు. యెహోరాము అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఇశ్రాయేల్ రాజుగా. ఇక యెహోరాము పరిపాలిస్తున్నప్పుడు ఆ ఎలీషా ఆ కరువు కలిగిపోతుంది లోపల చుట్టూ, ఎందుకంటే శత్రు సైన్యం ముట్టడి వేస్తుంటుంది. లోపల తినటానికి తిండి లేదు. ఎలాంటి పరిస్థితులు వస్తుంటాయంటే ఒక తల్లి ఇంకొక తల్లి తన బిడ్డను చంపుకొని తినే పరిస్థితి వచ్చి ఆ రాజు చెప్తుంది, మేమిద్దరం మాట్లాడుకున్నాం, నిన్నటి దిన నా కుమారుని వండుకొని తిన్నాం, ఈరోజు తన కుమారుని మాకు వండి పెట్టాలైతే ఈ స్త్రీ నన్ను మోసం చేస్తుంటే ఆ రాజు వస్త్రాలు చింపుకున్నాడంట. అంత భయంకరమైన కరువులో ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, రేపటి దినాన ఈ పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి. ఈరోజు తినడానికి తిండి లేక మనుషుల్ని పిల్లల్ని చంపుకుని తింటున్నారు కదా, రేపటి దినాన ఆహారం చాలా ఉచితంగా దొరుకుతుంది, చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. ఇదిగో ఆ గోధుమలు కావచ్చు, ఈ యొక్క ఆహారం కావచ్చు, ఆ యొక్క తలలు కావచ్చు, అంటే పశువుల తల తినే మాంసం కావచ్చు, మీకు తక్కువ ధర దొరుకుతుంది. దేవుడు ప్రవక్త ద్వారా సెలవిస్తే అక్కడ ఒక అధికారి ఉన్నాడంట. అధికారి నమ్మలేదంట. ఆకాశం యొక్క తూములు విప్పినా కానీ ఇది సాధ్యపడదన్నాడంట. దేవుడు ఆకాశం ఒక కిటికీలు తెరిచినప్పటికి కూడా ఇది సాధ్యపడదన్నాడంట. అవిశ్వాసంతో ఉన్నాడు. అయితే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, రేపటి దినాన్ని ఇది జరుగుతుంది, చూస్తావు నువ్వు కానీ అనుభవించలేవు, చూస్తావు కానీ అనుభవించలేవు అన్నాడు. ప్రవక్త చెప్పిన రీతిగానే ఇదంతా మీరు విన్నారని అనుకుంటున్నాను, అందుకే నేను రిఫరెన్స్ ఏం చూపించడం లేదు. సో ప్రవక్త చెప్పిన రీతిగా మరుసటి దినాన్ని ఏమవుతుంది, దేవుడు ఆ శత్రువుల సైన్యంలో భయాన్ని కలిగిస్తాడు. వాళ్ళు ఏదో చూసి ఒక సౌండ్ వినేసి ఏదో జరుగుతుంది ఏదో అనుకొని పారిపోయి అందరూ వెళ్ళిపోతారు. ఒక 2 కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నదంతా తీసుకొచ్చి మనకు తెలిసేదంతా ఆహారం అంతా వచ్చి ప్రవక్త ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా ఆహారం చాలా ఉచితంగా దొరుకుతున్నప్పుడు అధికారంట అక్కడ ద్వారపాలకుడు ద్వారం దగ్గర నిలబడ్డాడంట. ద్వారం దగ్గర అతనికి డ్యూటీ వేశారు. సో వచ్చేపోయి వాళ్ళు ఏం చేశారు, తొక్కేసడం వల్ల చనిపోయాడంట. ప్రవక్త చెప్పిన మాట నమ్మలేదు, దేవుడు చెప్పిన మాట నమ్మలేదు, అవిశ్వాసంతో ఉన్నాడు, అల్ప విశ్వాసంతో ఉన్నాడు. 200 మేలు పొందుకోవాల్సిన వాడు ఏమైపోయాడు, మేలు చూడలేకపోయాడు, అనుభవించలేకపోయాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిరీక్షణతో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము నమ్మాలి. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం నమ్మినట్లయితే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో నా జీవితంలో 200 మేలు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. మనుషుల వైపు మనం చూసినట్లయితే మనుషుల సహాయం చాలా తాత్కాలికంగా ఉంటుంది. దేవుడు చేసే సహాయం ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. మనందరికీ తెలుసు, శారా దగ్గర ఉన్నటువంటి ఒక పని మనిషి హాగరు ఆమె పేరులోనే పారిపోవడం అర్థం వస్తుంది. సో శారా దగ్గర నుంచి పారిపోయిందంట ఆ శ్రమలు తట్టుకోలేక, ఆమె పెట్టే బాధలు తట్టుకోలేక. అయితే దేవుడు ఆమెను చూశాడు, దేవుడు ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు. శారాయి దాసి అయిన హాగరు మరలా నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రిందే ఉండు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పి దేవుడు దీవించాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నమ్మింది ఆ వాగ్దానాన్ని. తన యొక్క యజమానురాలు శ్రమ పెడుతుందని తెలుసు, తన యజమానురాలు తనను ఇబ్బంది పెడుతుందని తెలిసినప్పటికీ మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళింది, తన యజమానురాల దగ్గరికే వెళ్ళింది. దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మింది. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి తిరిగి శారా దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం. తన ఒక కుమారుని కంటుంది. కుమారుని కన్న తర్వాత అబ్రహాము మరలా ప్రాబ్లం అయ్యి వాళ్ళని పంపించేసేమన్నప్పుడు గొప్ప ఆసామి, అంటే ఇప్పుడు మనం ఈ దినాల్లో చెప్పాలంటే గొప్ప కోటీశ్వరుడు అయినటువంటి యొక్క అబ్రహాం గారు ఏం చేస్తారంటే, ఈ యొక్క ఆమె హాగరును ఇష్మాయిల్ను పంపించేటప్పుడు ఒక 5 లీటర్ల వాటర్ క్యాన్ ఇస్తాడు, ఒక 5 కేజీల రైస్ ఇస్తాడు. అంటే ఈ దినాల్లో మనం మాట్లాడుకుంటా, అంటే అప్పుడు ఇచ్చింది ఒక నీళ్ళ తిత్తి, కొంచెం ఒక ఆహారం, పండ్లు. గొప్ప ఆసామి, మంచిగా అంత సంపాదించిన వ్యక్తి తన కుమారుడికి ఆ యొక్క ఆమెకి ఇచ్చి పంపించింది ఏంటి, ఒక 5 లీటర్ల వాటర్ క్యాను, మన భాషలో చెప్పాలంటే ఒక 5 కేజీల బియ్యం. ఎన్ని రోజులు వస్తాయి, ఒక 10 రోజులు వస్తాయేమో, ఒక 10 days దాంతో వాళ్ళు పోషించబడగలుగుతారు. మనుషుల వైపు చూస్తే ఆ సహాయం వచ్చే సహాయం ఎంతవరకు, అంతవరకే. మనుషులు మనకి ఏదైనా మేలు చేయాలనుకుంటే అది అంతవరకే ఉంటుంది.
అయితే దేవుడు ఏం చేశారు తెలుసా? ఆ షూరు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క హాగరు తన అబ్రహాం ఇచ్చినటువంటి ఆహారం అయిపోయింది, నీళ్లు అయిపోయింది, తన కుమారుడిని ఏం చేయాలో అర్థం కాలేదు, నీళ్లు లేక తన కుమారుడు చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. వింటి వేద దూరంలో అక్కడ పడేసిందంట. వింటి వేద దూరంలో అక్కడ పడేసి దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంది, ఏం చేయాలో దిక్కుతోచక. దేవా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నావు కదా. ఆ వింటి వేత దూరం అనే దానికి ఒక ఆత్మీయ అర్థం మనం తీసుకున్నట్లయితే వాక్యానుసారంగా ఉంటుంది. అంటే వాక్యం వచ్చి ఎంత దూసుకుపోగలిగినంత దూరం అని దాని అర్థం వస్తుంది. చిత్తయుడు మరొకసారి దాని గురించి ధ్యానించుకుందాం. ఆ వింటి వేద దూరంలో కూర్చోవడం అంటే వాక్యానికి లోబడి వాక్యానికి అనుసారంగా అక్కడ కూర్చొని ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఆమె ఏడుస్తూ ఉంది, ఎలుగెత్తి ఏడుస్తూ ఉందంట. దేవుడు ఆ చిన్నవాని మొరను విని అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి చిన్నవాణి లేవనెత్తి చేత పట్టుకునుము అని వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊటను చూసిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాం గారు ఏమిచ్చాడు? ఒక 5 లీటర్ల వాటర్ క్యాన్ ఇచ్చాడు. అది కేవలం ఒక 4 రోజులకు 5 రోజులకు ఉపయోగపడేది. దేవుడు ఏమిచ్చాడు? జలాలు గల బావిని ఇచ్చాడు, జలాలు గల ఊటనిచ్చాడు. గొప్పతనం ఏంటో తెలుసా? నేటికి షూరు అరణ్యంలో ఆ యొక్క బొగ్గ నుంచి, ఆ యొక్క నీటి ఊట నుంచి నేటికి కూడా, ఈ రోజు కూడా నీరు ఉబ్బుతూనే ఉందంట. ఊహించగలమా? నేటికి కూడా ఆ యొక్క ఏదైతే షూరు అరణ్యం ఇక్కడ రాయబడి ఉందో ఆ షూరు అరణ్యంలో ఈ నీటి బొగ్గ మనం ఇప్పుడు కూడా ఉందన్నమాట. అంటే సందర్శకుల నిమిత్తం అక్కడ ఉంటుంది. చూస్తే ఇప్పటికి కూడా నీరు ఉబ్బుతూనే ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే మన జీవితాలు ఆ విధంగా ఉంటాయి. దేవుడు దీవిస్తే అది ఎప్పటికప్పటికి దీవెనకరంగా ఉంటుంది. దేవుడు దీవిస్తే ఇంక దానికి తిరిగే లేదు, మనం వెనక్కి చూసుకోవాల్సిన పనే లేదు. అయితే ఏం చేయాలి? దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మాలి. కలుగుతున్న చిన్న చిన్న శ్రమలను బట్టి, వస్తున్న చిన్న చిన్న శోధనలను బట్టి, మనకు వస్తున్నటువంటి చిన్న చిన్న పరిస్థితులను బట్టి మనం అల్ప విశ్వాసులుగా అయిపోయినట్లయితే, దేవుని మీద నమ్మకం లేని వారికి మనం మారిపోయినట్లయితే దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పును మనము చూడలేము. యోబు తన జీవితంలో సహనాన్ని కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, 2 అంతల మేలు పొందుకున్నాడు. యోసేపు తన జీవితంలో బంధకాల్లో ఉన్నప్పటికీ తన యొక్క దర్శనం మీద మనసు పెట్టాడు. ఈ దర్శనాన్ని నేను పొందుకున్నాను, ఈ యొక్క దర్శనం దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడని నమ్మాడు. ఆ దేశానికి మొత్తం అక్కడున్న వారందరూ కూడా ఆహారాన్ని పెట్టేవాడు. ఒక గొప్ప అధికారిగా 2 అంతల భాగము మనం యోసేపు పొందుకున్నట్లుగా, ఆ విధంగా దీవించబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈరోజు మనము దీవించబడాలి అంటే, ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొదటగా మనం వాగ్దానాన్ని నమ్మి, ఆ వాగ్దానాన్ని పట్టుకొని నిరీక్షణ కలిగి దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనం అడిగేవారుగా, దేవుని దగ్గర మొరపెట్టుకొని వెనుదీయకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన అడిగేవారుగా, ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుకునేవారుగా మనము ఉండాలి. ఆ వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో లేకుండా కేవలం వినేసి మరలా మన సమస్యలు చూసుకొని, మరలా మన యొక్క బ్రతుకుని చూసుకొని, దేవుని యొక్క వాగ్దానాన్ని పక్కన పెట్టేసి మన యొక్క సమస్యలు వాటిని ఏదో విధంగా తీర్చుకోవాలని దేవుడిని పక్కన పెట్టి అక్కడ ఇక్కడ ఆ మనుషుల దగ్గర ఈ మనుషుల దగ్గర దొరికితే అబ్రహాము యొక్క ఇష్మాయిల్కి ఇచ్చిన సహాయమే మనకు కూడా దొరుకుతుంది. అంతే తప్ప దేవుడిచ్చే జలాలు గల బావిని నిత్యము ఊరేటువంటి ఆ నీరు మన జీవితంలో పొందుకోలేము. తరతరాలకి దీవించబడేటువంటి ఆస్తి, తరతరాలకు దీవించబడిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. చివరికి ఒక్క చిన్న భక్తుడి గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. జోనత్తాన్ అని ఒక భక్తుడు చైనా దేశంలో సేవ చేయడానికి వెళ్ళాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకొని చైనా దేశంలో సేవ చేయడానికి వెళ్ళిన వ్యక్తి 13 సంవత్సరాలు ప్రయాసపడ్డాడండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను బలంగా వాడుకుంటానని. అయితే 13 సంవత్సరాలు ప్రయాసపడుతున్నా కానీ ఒక్కరిని కూడా మార్చలేకపోయాడంట. ఎక్కడికి వెళ్ళిన అపజయమే, ఏం చేసినా అపజయమే. ఒక్క ఆత్మను కూడా దేవుని కోసము నడిపించలేకపోయాడంట. అయితే 13 సంవత్సరాలు ఎప్పుడు దిగులు చెందల, 13 సంవత్సరాలు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. అలానే దేవుని సేవ చేస్తూనే ఉన్నాడు. అయితే 13 సంవత్సరాల తర్వాత దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం ప్రారంభిస్తే ఎలాంటి ఉద్యమం చైనాలో వచ్చిందంటే, కొన్ని సందర్భాల్లో ప్రసంగించక ముందే సేవకుడు అక్కడ వేదిక మీద నిలబడి ప్రసంగించడానికి ముందే, ఇంకా వాక్యం కూడా ప్రారంభించక ముందే ప్రజలు పశ్చాత్తాపడి, ప్రజలు అక్కడికక్కడ కింద పడి దొర్లి వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందారంట. గొప్ప పరిచర్య చేశారు. బండలను పగలగొట్టు సుత్తి అని ఒక బుక్ ఉంటుంది, ఇక్కడ దొరికితే చదవండి. గొప్ప ఉజ్జీవకరమైన పరిచర్య. చైనా దేశము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ యొక్క భక్తుడు అంత గొప్ప పరిచర్య చేశాడు.
కాబట్టి నిరీక్షణ మనము కోల్పోకూడదు. ఒక్కసారి చివరిగా ఆ యొక్క వాగ్దానం చదువుకుని మనం ముగించుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ అధ్యాయము. బంధకముల్లో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి మనం దేవుని యొక్క పాదాలు పట్టుకుందాం. యొక్క రెండంతల మేలు పొందుకునేట్లుగా మనం దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాల యొక్క వాగ్దానం నెరవేర్చి రెండంతల మేలు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం దేవుడిని అడుగుదాం. మోకరించి ప్రార్థనలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, జీవము గల దేవ, సజీవుడా, సంపూర్ణుడా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. బిడ్డలను దర్శించండి నాయన. ఈ ఒక్క వాక్యము బిడ్డల జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండును గాక నాయన. వారి కుటుంబములు యేసు నామములో దీవించబడును గాక. ప్రతి ఒక్క మన బలహీనతలు, ప్రతి విధమైన అనారోగ్యములు, ప్రతి విధమైనటువంటి కీడు నుంచి యేసు నామములో బిడ్డలు విడుదల పొందుదురు గాక. బిడ్డలను ఆశీర్వదించండి నాయన. ఇంకా అమితముగా మీ బిడ్డలు దీవించబడడానికి సహాయము చేసి ఈ బిడ్డల ఆత్మీయ జీవితమునకు నాయన ఇంకా ఆశీర్వాదకరమైన నీ మాటలు, నీ వాక్యమును అందించడానికి కృప చూపించమని వేడుకుంటూ యేసు నామములో బిడ్డలను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.